మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పల్లెలు శిథిలమైపోతాయని, గ్రామీణ ప్రాంత ప్రజలు నాశనమైపోతారని, స్థానిక ప్రజా ప్రతినిధులు అన్యాయమైపోతారని రాష్ట్ర పంచాయతీరాజ్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన సర్పంచ్లు పాల్గొన్నారు. 12,918 గ్రామాలలో ప్రజలు 3,50,00,000 మంది తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, ప్రజా ప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని, అసమర్థులు చేతకాని వాళ్లు అధికారంలో ఉంటే పరిస్థితి ఇలానే ఉంటుందని అన్నారు. ఉమ్మడి జిల్లాల సర్పంచుల సంఘం అధ్యక్షులు గొండు శంకర్ మాట్లాడుతూ, ఎన్నాళ్లుగా పోరాటం చేస్తున్నా 16 సమస్యలు పరిష్కారం కాలేదని, గత 3 సంవత్సరాలుగా గ్రామాల్లో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని, 14-15 ఆర్థిక సంఘం నిధులు వేల కోట్ల రూపాయలు దారి మళ్లించిందని, సొంత పథకాలకు వాడుకున్నారని అన్నారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాలను పంచాయతీలో విలీనం చేయాలని గత 3 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసిన ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యమని అన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేక సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లాగా మారిపోయారని, ఇది ప్రభుత్వ అసమర్థతని, అందువల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని తెలిపారు. 16 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సర్పంచ్ వ్యవస్థను కాలు రాస్తున్న ముఖ్యమంత్రి సీఎం సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత.